హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కనెక్టింగ్ ఎలక్ట్రానిక్స్ యూట్యూబ్ ఛానల్. 60 వాట్స్ ఐఎఫ్ఎల్ ఫిలమెంట్ బల్బ్ డ్యామేజ్ అయినది. దాన్ని ఎలా రికవర్ చేయాలో ఈ వీడియోలో చూడండి. 2 వైర్స్ ల్యాంప్ హోల్డర్, 2 పిన్ ప్లగ్, 60 వాట్స్ ఫిలమెంట్ ఐఎఫ్ఎల్ బల్బ్ విత్ డ్యామేజ్. 2 పిన్ ప్లగ్ తీసుకొని దాన్ని టెస్టర్తో ఓపెన్ చేసుకొని ముందుగా స్లీవ్ చేసుకున్న వైర్ని అందులో పెట్టి ఫుల్ టైట్ చేసేసి మనం ఎలా ఓపెన్ చేసినామో దాన్ని అలాగే ఫిట్ చేసేయాలి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం కనెక్టింగ్ ఎలక్ట్రానిక్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి. అదేవిధంగా కామెంట్ చేయండి. చాలా కేర్ఫుల్గా కనెక్ట్ చేయాలి. 230 to 250 వోల్టేజ్ పవర్ సప్లై ఉంటుంది. అందుకు కొత్తగా తెచ్చుకున్న ల్యాంప్ హోల్డర్ని ఓపెన్ చేసుకోవాలి. ముందుగా ఓపెన్ చేసుకున్న తర్వాత బ్యాక్ సైడ్ నుంచి 2 వైర్లని లోపలికి తీసుకొని ఆ వైర్ని హోల్డర్కు ఉన్న పిన్స్కి కనెక్ట్ చేయాలి. ప్రాపర్గా కనెక్ట్ చేయాలి కనెక్షన్స్. ఒకవేళ ఒక స్లీవ్ 2 టర్మినల్కి టచ్ అయ్యిందంటే చాలా డేంజర్, షార్ట్ సర్క్యూట్స్ అయ్యే ప్రమాదం ఉంటుంది. చాలా జాగ్రత్తగా చేయాలి. ఆ హోల్డర్ క్యాప్ని పర్ఫెక్ట్ ఫినిషింగ్తో టైట్ చేయాలి. చేసిన తర్వాత మనం అనుకున్న సర్క్యూట్ వైరింగ్ రెడీ అయినది. అదేవిధంగా డ్యామేజ్ అయిన బల్బుని ఆ హోల్డర్లో ఫిట్ చేయాలి. ఫిట్ చేసిన తర్వాత ఈ సర్క్యూట్కి 240 వోల్ట్స్ కావాలి. ఈ 2 పిన్ ప్లగ్ని 5 పిన్ షాకెట్కి సెట్ చేయాలి. సెట్ చేసిన తర్వాత పవర్ సప్లై స్విచ్ ఆన్ చేయాలి. చేసిన తర్వాత బల్బు ఎలా గ్లో అవుతుందో చూడండి. బల్బుని రొటేట్ చేస్తే ఆటోమేటిక్గా అందులోపల ఉన్న ఫిలమెంట్ పాజిటివ్ నెగిటివ్కి టచ్ అవుతుంది. దానివల్ల బల్బు గ్లో అవుతుంది.